అధికారంలోను, టెక్నాలజీలోను, బలంలోను, ధనంలోను గొప్పది అమెరికా. కనుక ఈ దేశాన్ని పరిపాలించే నాయకులు అమెరికా నాయకులతో సత్సంబంధాలు పెట్టుకుంటారా లేదా? పెట్టుకోవాలి. పెట్టుకుంటున్నారు ఈరోజు. ఎందుకంటే వాణిజ్యం. మన దేశం బాగుపడాలంటే అమెరికా లాంటి దేశాలతో, అగ్రరాజ్యాలతో మనం స్నేహంగా ఉండాలి. మరి అమెరికా లాంటి దేశాలతో స్నేహంగా ఉంటున్నప్పుడు మీకు ఒక వాస్తవాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. అది ఎవరు మాట్లాడుతున్నారో ఏంటి అన్నది ఇప్పుడు మీరు చూడాలి. ఓకే, ఎవరో ఈయన మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ మధ్య ఎలక్ట్ అయ్యాడు అమెరికన్ నేషనల్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అంటే ఈయన పేరు బోరా. ట్రంప్ అంటే బోర అండి. ఈ బోరగారు ఏమైనా బోరవుతున్నారు ఇప్పుడు మీరు చూడాలి. మతోన్మాదులు చూడాలి. రే, మీరు ఎక్కడైనా ఉంటే చూడండి రా, చూడాలి. ఉంటారు అక్కడక్కడ నక్కి, నాకు తెలుసు. పిచ్చెక్కిపోద్ది ఇప్పుడు మీకు. ఓకే, ఈ మాటలు వినండి. ఒకళ్ళు నీకు ఇంగ్లీష్ రాకపోతే పడకు. ఎందుకంటే యేసు పాలనట ఏం చెప్తాడో, ఈ యేసు అంత గొప్పోడా, ఎంత గొప్పోడో నువ్వు లోపల మండిపోతుంటావు. అందుకే నీకు వినడానికి ఇష్టం లేదు. ఇప్పుడు వెళ్ళిపో, తర్వాత ఇంకా మంటలు వచ్చేస్తా నీకు. ముందే చెప్తున్నాను. ఇది ఏవీలో చెప్పాను, నాకు భయం లేదని కాదు. ఎప్పుడో దేనికి బైబిల్ తెలిసిన క్రైస్తవుడు దేనికి భయపడ్డా? ఎందుకంటే మనలో ఉన్నది పిరికితనము గల ఆత్మ కాదు. దేవుడు అన్నాడు బైబిల్లో, మరలా భయపడుటకు. ఆ మాట చదివి వెళదాం ట్రంప్ గారి దగ్గరికి. ఓకేనా? రోమాపత్రిక అండి, 8వ అధ్యాయం 15వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఎలా అనగా, ఎన్నిసార్లు భయపడతారు క్రైస్తవులారా? ఎన్నిసార్లు భయపడతారు? నెవర్. క్రైస్తవులారా భయపడకండి, బైబిల్ చెబుతుంది. మీరు ఒకసారి భయపడ్డారేమో, ఎనఫ్, చాలు. మరలా మీరు భయపడుటకు మీరు దాసిగా ఉండే ఆత్మను పొందలేదు. మీ దగ్గరకు వచ్చిన పవర్, స్పిరిట్, ఆత్మ ఏదనుకుంటున్నారు? దత్తపుత్రాత్మను పొందితరే. నేను క్రీస్తును నమ్మి బాప్తీసం తీసుకున్న వెంటనే నాలోనికి వచ్చింది ఏంటో తెలుసా? ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. శుద్ధాత్మ శక్తి వచ్చింది నా మీద, బాప్తీసం తీసుకున్న క్రైస్తవులను అందరి మీద. ఆత్మ వస్తే ఏ ఉండదని చెబుతుంది బైబిల్. నేనంటున్న మాట కాదు, బైబిల్ చెబుతున్న మాట. మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. కనుక ఆత్మ కలిగి ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఆ ఆత్మ చెప్పిన సంగతులు ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాను నేను. ఏంటి ఆ మాటలు? ఇప్పుడు బోరగారి మాటలు విందాం. ఒకవేళ ఈ దేశంలో ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఈ దేశంలో ఉన్న మతోన్మాదులకు ఏసంటే పడ్డావు. వినండ్రా, ఈ దేశంలో ఉన్న మతోన్మాదులకు ఏసంటే పడ్డావు. కానీ మోదీ గారికి మాత్రం ట్రంప్ గారు అంటే చాలా ఇష్టం, లవ్, ప్రేమ. ఎందుకంటే యూట్యూబ్లోకి వెళ్ళి చూడు, ఇద్దరు కౌగులించుకున్న సన్నివేశాలు ఎన్నున్నాయో. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళా కౌగులించుకోవడానికి మోడీ గారు రెడీ అయిపోతున్నారు. మంచిది, వెరీ గుడ్. దేశాల మధ్య సత్సంబంధం ఉండడం అందరికీ క్షేమకరం. ఇప్పుడు ఆ ట్రంప్ గారు గెలిచిన తరువాత ఏమంటున్నారు అనేది చూడాలి. సౌండ్. ఏమండి, ఆయన ఏమన్నా ట్రాన్స్లేట్ చేస్తున్నాను వినండి. అమాయకులు మీలో కొంతమందికి తెలియదు కదా. చాలా మంది నాతో అంటున్నారు, యు ఆర్ ద ఫేమస్ పర్సన్ ఇన్ ద వరల్డ్. మీరు ప్రజల్లో చాలా అగ్రరాజ్యాధినేత కాబట్టి మీరు చాలా గొప్పవాళ్ళండి అని నాతో అంటున్నారు. అప్పుడు నేనేమన్నానంటే, నో 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 నో, నేను కాదు. మరలా వినండి ఆ మాట. Somebody said to me the other day, you're the most famous person in the world by far. I said, no, I'm not. No, I'm not. No, నేను కాదు అన్నాడు. మరి ఎవరబ్బా? I said, yes, you are. I said, no. They said, who's more famous? I said, Jesus Christ. ఎవరట ఫేమస్ పర్సన్ ప్రపంచంలో? జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. ఎక్కడ? ప్రపంచంలో. హీస్ ద మోస్ట్ ఫేమస్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఎవరన్నారు? నీ పక్కింటి పుల్లయ్య కాదురా రే మతోన్మాది. పక్కింటి అప్పారావు చెప్పాడు అనుకున్న విషయం. నా
ఈ దేశమే సత్సంబంధాలు కలిగి ఉండాలనుకుంటున్న అమెరికా అగ్రరాజ్యం నేత ఎవరిని పొగుడుతున్నాడు? యేసు ప్రభుని. మళ్ళా వినండి, హార్ట్ అటాక్ రావాలి కదా. లేదండి మాకు ఇష్టం లేదు అమెరికా అంటావా? అయితే మోడీ గారి దగ్గరికి వస్తున్నారా? ఏమండి మోదీ గారు, మీరు అమెరికాతో సత్సంబంధం పెట్టుకోకండి, ఎందుకంటే మోదీ గారు మీరు మాటి మాటికి అమెరికా వెళ్ళొద్దు, ఎందుకంటే ట్రంప్ గారికి యేసుప్రభు అంటే ఇష్టమట. మీరెందుకంటే యేసుప్రభు ఇష్టపడుతున్న ఆయన దగ్గరికి వెళ్తున్నారని చెప్పండి, మీరు లోన్ వేసేయమంటాడు మిమ్మల్ని తీసుకొచ్చి. అలాంటి మాటలు మోదీ గారికి రాస్తే ట్రై చేయండి, రాసి సరిపోని. ఏమండి? None. They said, yes, you are. I said, no. They said, who's more famous? I said, Jesus Christ. ఇంకోటి చూద్దాం. All Americans need a Bible in their home, and I have many. ఇక్కడ ఏమన్నాడు తెలుసా అండి? అమెరికా ప్రజలారా, మీ అందరి ఇళ్లలో ఏం పెట్టుకోవాలి తెలుసా? బైబిల్ అనే పుస్తకాన్ని పెట్టుకోండి. ఈ మాట అంటుంది అగ్రరాజ్యాధినేత. అగ్రరాజ్యాధినేత నా దగ్గర ఒక పుస్తకం ఉందా అంటలేదండి. ఏమంటున్నాడు చూడండి మళ్ళా. All Americans need a Bible in their home, and I have many. నా దగ్గర చాలా ఉన్నాయి బైబిల్. I'm proud to endorse. నా దగ్గర ఒక బైబిల్ లేదంటే ఇన్ని బైబిల్ కావాలా ట్రంప్ గారికి? కావాలి. ఎందుకో ఎందుకు ఆయన ఏమంటున్నాడు చూడండి. ఎందుకో All Americans need a Bible in their home, and I have many. It's my favorite book. ఇది నాకు ఇష్టమైన పుస్తకం కనుక ట్రంప్ గారికి బైబిల్ ఇష్టమైన పుస్తకం. యేసు ప్రభు ఫేమస్ పర్సన్ కాబట్టి మోదీ గారిని కానీ మన ఎంపీలు కానీ వెళ్ళొద్దంటావా? వద్దు, అలాంటి తప్పులు చేయకండి. అంటే ఇప్పుడు యేసు ఖ్యాతి గొప్పదా కాదా? నువ్వెవడు సంతలో చింతపండులు అటోడివి, నువ్వు ఎక్కడున్నావు కూడా తెలీదు. నువ్వు పొగిడితే ఎంత, పొగడకపోతే ఎంత? యేసు ప్రభుకు నువ్వు చప్పట్లు కొడితే ఎంత, కొట్టకపోతే ఎంత? కొట్టేవాళ్ళు ప్రపంచంలో ఉన్నారా? దేవుని పిల్లలారా, ఏమనుకుంటున్నారు యేసు ప్రభు అంటే? ఎందుకు ఆయన అంత ఫేమస్ అయ్యాడో తెలుసా? ఇప్పుడు చెబుతాను, మీకు సాక్ష్యాలు చూపిస్తాను నేను. ఈ దేశంలో పాలకులు ఎలాంటి వాళ్ళు, మనము నమ్మిన రక్షకుడు పాలన ఎంత గొప్పదో చూడాలి. ముందు బైబిల్ చదువుదాం, ఒక మాట చదువుదామండి. ఎంత మంచి మాట. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. సకల జనములకును చెప్తున్నాడు చూడండి, రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించున్నట్లు, ప్రైజ్ లార్డ్, యేసు ప్రభువుని సేవించున్నట్లు ప్రభుత్వం, మహిమ, ఆధిపత్యం ఎవరికి ఇవ్వబడింది? ఏమండి, ఎవరికి ఇచ్చాడో? తండ్రి అయిన దేవుడు, ముల్లోకాల మీద ఆసీనుడైన ఒక మహాశక్తి స్వరూపుడు, ఆయన పేరే యెహోవా. యేసుకు తండ్రి ఆయన ఇచ్చాడట. మై సన్ కమాన్, నా పక్కన కూర్చోవయ్యా, నువ్వు నా కొడుకు కదా, నేను నిన్ను కన్నాను, యు ఆర్ మై సన్. ఈ ప్రపంచాలని 3 లోకాలను నా కాళ్ళ కింద పెట్టుకున్నానయ్యా. నువ్వు ఉన్నావు భూమి, అది నా ఫుట్ స్టూల్, నా పాదపీఠం. తండ్రి అంటున్న మాట. అలాంటి తండ్రికి పుట్టిన మొదటి కొడుకు, తొలిచూలు కుమారుడు ఎవరు? మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు కూర్చున్నాడు. రా నా కుడి పక్కన కూర్చోవయ్యా. కూర్చోబెట్టుకున్నాడు కొడుకుని. ఎందుకు కూర్చోబెట్టుకున్నాడు? ఏం చేశాడని? ఆయన పాలన ఎంత గొప్పతో చెప్తున్నాడు చూడండి. ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యం ఆయనకి ఇయ్యబడును. ఆయన ప్రభుత్వం బైబిల్ మీద విషాన్ని గక్కుతున్న తిరిగి సన్నాసుల్లారా, రాసుకోండి ఈ మాట. దేవుడు రాసిన శిలాక్షరం, ఇది తప్పు కాదు.